శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 15వ తారీఖు జనవరి నుండి 21వ తారీఖు జనవరి మధ్యలో ధనుసు రాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రాశి వారికి చక్కగా 12వ స్థానంలో శుక్రుడు ఉండగా వార ప్రారంభం అయింది. శుక్రుడు 12లో ఉంటే చాలా ఆనందకరంగా వచ్చిన ధనాన్ని ఎంటర్టైన్మెంట్ కొరకో, సరదాల కొరకో, ఫ్రెండ్స్ కొరకో ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం జరుగుతుంటుంది. అదే పెద్దవాళ్ళైతే పిల్లల యొక్క అవసరాలకో, వాళ్ళకి సంక్రాంతి గిఫ్ట్లు ఇవ్వడానికో, మొత్తం మీద ఏంటంటే ఎంత ధనం ఉన్నా ఈ వారం అంతా కూడా మొత్తం మీద ఖర్చు అవ్వడం జరుగుతుంది. అది ఆనందంగా సంతోషంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు. షష్టాధిపతి వ్యయంలో ఉన్నాడు కదా, అందుకని రుణం అంటే మనం అప్పు తెచ్చిన రుణమే కాకుండా చాలామందికి మనం రుణపడి ఉంటాం. వాళ్ళకి పిలిచి ఏదో బట్టలు పెట్టడమో, 2-3 రోజులు ఇంట్లో వాళ్ళకి చక్కగా మర్యాద చేసి అన్ని అవసరాలు సమకూర్చి మంచి బహుమతులు ఇచ్చి పంపడం, ఇది కూడా ఒక విధంగా రుణం తీర్చుకోవడమే అనుకోండి. ఆ విధంగా రుణం తీర్చుకుంటాడు ఆనందంగా. లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు, వచ్చిన ధనాన్ని సంతోషంగా ఖర్చు పెట్టుకుంటాడు. మొత్తం మీద శుక్రుడు చాలా బాగున్నాడు. రాశి అందే కుజగ్రహ సంచారం. కుజుడు రాశి అందు సంచరిస్తే ఏమవుద్ది, చాలా తొందరగా పని అయిపోవాలా, తొందరగా డబ్బు ఖర్చు పెట్టేలా, తొందరగా పోగొట్టుకోవాలా అన్న ఆలోచనలో ఉంటాడు. చాలా వెరీ స్పీడ్ మాట. కుజుడు లగ్నం అందుంటే ఎవడు కూడా ఒక నిమిషం కూడా అక్కడ ఇవ్వాలంటే ఇచ్చేయాలా, కొనాలంటే కొనాలా, ఈ విధంగా ఉంటుంది. అయితే బుధుడు కూడా అక్కడ ఉన్నాడు. దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సరే కొత్త ఆలోచనలు, వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త ప్రయత్నాలు చేయడం, అలాగే టెక్నాలజీ పెంచుకునే ప్రయత్నం చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, వ్యక్తిగతంగా వాళ్ళలో వాడే అంతర్గత మదనం, ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది, ఎవరితో సంప్రదించడం, ఎవరితో కూడా మాట్లాడడం, వాడికి వాడే నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు, వాడికి వాడే ఇబ్బంది పడుతుంటాడు. మొత్తం మీద ఈ అంతర్మదనం ఇలాగుంటే లగ్న భాగ్యాధిపతుల పరివర్తన అంటే గురువు ఆటోమేటిక్గా రాశిలోకి వస్తే ఏ ఫలితం ఉంటుందో ఆ ఫలితం ఈ రాశి వారికి అదృష్టవశాత్తు రాబోతుంది. అంటే కుజుడు మేషంలోకి వెళ్ళిపోతే మేషంలో ఉన్నటువంటి కుజుడు ధనుసు రాశిలోకి వస్తాడు. ఇది అద్భుతమైనటువంటి పరివర్తన యోగం. అంటే ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే గురువు ఇక్కడ రాబోతులకు బుధుడితో కలుస్తాడు, సప్తమ దశమాధిపతితో. అంటే వృత్తిలో అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకోటి అంటే వివాహ విషయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే వివాహంలో సమస్యలున్నా పరిష్కరించుకుంటారు, వివాహ సంబంధాలు సెటిల్ అవుతాయి, చాలా ఈజీగా సెటిల్ చేసుకుంటారు. అలాగే వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఈజీగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులు ఉన్నత విద్య కొరకు సరైన నిర్ణయం తీసుకుంటారు. కొత్త గురువు లభించడం వల్ల, అలాగే మీరు కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొత్త గురువు లభించడం, ఈ విధంగా మీ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటారు. శాస్త్రజ్ఞులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు వారి యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటారు. మొత్తం మీద చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం ఈ కొత్త విషయంతో కొత్తగా మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకుంటారు. మీ యొక్క యాటిట్యూడ్లో కానీ, మీ యొక్క వేష భాషల్లో కానీ, మాట్లాడే విధానంలో కానీ, మీ యొక్క లైఫ్ స్టైలు, జీవన విధానం మొత్తం అంతా కంప్లీట్గా మారి ఒక కొత్త వ్యక్తిగా మీరు లోకానికి పరిచయం అవబోతున్నారు అతి త్వరలో. మరి దానికి అనుగుణంగా మీకు ధనస్థానంలో రవి భగవానుడు, భాగ్యాధిపతి ధనస్థానం రవి భగవాను, ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, పెద్దవారి సహకారం, గురువుల సహకారం, మీ వాక్కుకి విలువ పెరగడం, మీ కుటుంబం యొక్క విలువ పెరగడం, కుటుంబ గౌరవం పెరగడం, మీతో సంబంధం కలుపుకోవాలని పెద్ద వాళ్ళు కూడా మీ చుట్టూ తిరగడం, మీతో స్నేహం చేయాలని ఉపలాటపడడం, అభిలాషించడం. సో ఏదైనా ఓవరాల్గా మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట 100% పెరగడం జరుగుతుంది. అలాగే మీరు కూడా చాలా హుందాగా, హోదాగా, చాలా బిజీగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అత్యంత గౌరవం లభిస్తూ ఉంటుంది. ఆర్థిక అవసరాలకు తగిన ధనం మీకు రావడం జరుగుతుంది. స్వభావసిద్ధంగా మీరు ఖర్చు మనిషి అవటం వల్ల, అలాగే మీరు ధనాన్ని ఇతరులకి పంచిపెట్టడంలో, ఇతరులకి ఇవ్వడంలో ఆనందం పొందుతారు. కాబట్టి ఎంత ధనం వచ్చినా కూడా మీరు దాన్ని దైవ కార్యక్రమాలకో, బీదవారికి పంచిపెట్టడమో, ఇతరులకు సహాయం చేయడమో, లేదంటే పిల్లలకి ఇవ్వడమో, మీ శ్రేయోభిలాషుల కొరకు ఖర్చు పెట్టడమో, కొత్త వాహనం కొనడమో, మొత్తం మీద ఎంత ధనం వచ్చినా కూడా దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మీ సంతోషకరంగా ఈ సంక్రాంతి మీకు ప్రారంభమవుతుంది. ఈ సంక్రాంతితో ప్రారంభమైనటువంటి మీ సక్సెస్ చాలా కాలం వరకు సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంది. దానికి 3వ స్థానంలో శనిగ్రహ సంచారం,
రాహు నక్షత్రం మీద శని సంచారం, 4లో రాహు. ఎంతసేపు కూడా స్థిరాస్తి, భూములు, ఇల్లు వాటి మీదే మీరు చుట్టూ తిరుగుతుంటారు. మరి కొత్తగా మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, కన్స్ట్రక్షన్ సంబంధించినవి, భూమికి సంబంధించిన వాటిలో కూడా ప్రవేశించి మీరు కొత్తగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాగే మీ యొక్క హోదా కూడా పెరుగుతుంటుంది. వృత్తిలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. ఎంత కష్టపడతారో అంత ధనాన్నే తీసుకుంటారు. ఇచ్చిన వాడి దగ్గర తీసుకుంటారు, ఇవ్వని వాడిని వదిలేసే ప్రయత్నం కూడా ఉంది. సో ఓవరాల్గా వృత్తి విధానంలో కానీ, జీవన విధానంలో కానీ కంప్లీట్ మార్పు ఈ ధనుసు రాశి వారికి రాబోతుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా లేదంటే ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వలన ఆర్థికపరమైన విజయాలతో ముందడుగు వేస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాసుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాసుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుడిని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.